అందరికీ ఎండకారు వరి ఎలా వేయాలి, ఎంత ఖర్చు వస్తుంది ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా పల్టర్ బాగా కొట్టాలి. నీళ్ళు బాగా పెట్టి గడ్డి బాగా మెత్తగా ఉన్నాక 3 సార్లు పల్టర్ కొట్టాలా. 3 సార్లు పల్టర్ కొడితేనే మెత్తగా అయితేనే వరి నాటు అనేది లోపలికి దిగుతుంది. లేదంటే పైన నాటేస్తే నీళ్ళు ఎక్కువ పెట్టినామంటే పైకి లేసి వస్తుంది నాటు. చూడండి, ఇలా అడుక్కి బాగా లోపలికి దిగాలి గాండ్లు. ఇలా పల్టర్ కొట్టించినందుకు 5,000 ఎకరాకి. తర్వాత వరి నాటేయడానికి నార వెరకాలి కదా, చూపిస్తాను చూడండి. వరి నార వెరకనికే 4 కావాలి మనుషులు. 2 సెంట్లు నార పడుతుంది వరికి. ఇదిగో మా అమ్మ మా బాబు వరి నార అనేది గట్టి మీద వేస్తున్నారు. ఇట్లా పట్ట మీద వేసుకొని. చదువుకోరా అంటే చదువుకోడు, కానీ ఇట్లా పని అయితే బాగా చేస్తాడు మా వాడు. ఇదిగో ఇలా ఇన్ని కట్టలు వేసుకొని వచ్చి గట్టి మీద వేయాలి. ఇలా వేసిన తర్వాత వారకే ఉంది, కాలువ కట్టకే ఉంది మాది. ఎమ్మడే ట్రాక్టర్ చేసుకోవడానికి బాగా ఈజీగా ఉంటుంది. ఇక్కడ 1 సెంటు అక్కడ 1 సెంటు కొనుక్కున్నామండి. అదిగో అక్కడ నార వెరుకుతున్నారు చూడండి. ముందుగా అడుగున మందేయాలి. పల్టర్ కొట్టినాక మందేసిన తర్వాత వరి నాటేయాలి. నాటేసినాక ఒక 15 రోజుల దాకా నీళ్లు పెట్టకూడదు. నీళ్లు పెట్టినామంటే లోపల ఉన్న వేర్లు పుంజుకు రావు. ఒట్టి తేమ ఉన్నాని వరి బాగా పైకి వస్తుంది. నీళ్లు పెడితేనే కాదండి, లోపల వేర్లు బలపరుచుకుంటేనే బాగుండేది. ఇదిగో చూడండి, నీళ్ళు కూడా ఇలా వస్తాయి. ఈ సంవత్సరం అయితే బాగుంది ఎండకారు వరి. ఇది మా దావా చేనులోకి. ఇదిగో ఇలా ఉంటుంది. ఎకరాకు వచ్చేసి 30 బస్తాలు ఎట్లయినా అవుతుందండి ఎండకారు. వానకారు అయితే 35 బస్తాలు అవుతుంది. సరే, 25,000 ఖర్చు ఈజీగా వస్తుందండి ఇంట్లో వచ్చి వడ్లు పడే లోపల. ఓకే, మేము ఇంటికి పోతున్నాము. నచ్చితేనా వీడియో చూడండి. మీ పొలాలకు ఎంత పెట్టుబడి అయినది వీడియోలో చెప్పండి. నాకు తెలిసిన వరకు నేను చెప్పినాను. ఓకే, బాయ్. పొట్టి తేమకే వేర్లు బలపడతాయండి. ఓకే.